ఎంతో కోరదగిన వాడైన మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 1వ వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటె రొమ్ముల వస్త్రమును మొలచుట్టు తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడును కాను. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చితిని కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. మార్క్ డైరెక్ట్ గా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటూ యేసు ప్రభుని పరిచయం చేస్తూ తన సువార్తను మొదలుపెట్టాడు. 2వ వచనంలో ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడి అని బాప్తిస్మిచ్చే యోహాను గురించి యెషయా ప్రవచించిన విధంగా యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమై బాప్తిసాన్నిస్తూ వచ్చాడు. నాకు ఇక్కడ 2 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రభు వస్తే ఆయన మార్గంను సరళము చేయబడాలా, ఎవరైనా ఆయనకు ముందు ప్రకటిస్తూ వెళ్లాలా? 2, దేవునికి మనుషుల సహాయం అవసరమా? ఈ 2 ప్రశ్నలకి బైబిల్ ఏం జవాబు చెప్తుందో చూద్దాం. మొదటిది, ప్రభువు ముందు ఒకరు మార్గము సరళం చేసుకుంటూ వెళ్లాలా అని అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి, ఈయన అంటే యేసుప్రభు వారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని. ఎప్పుడైనా ఒక రాజు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ముందుగా ఒక భటుడు ఆ రాజు ముందు వెళ్తూ పలానా రాజు వేంచేచున్నాడని బూర ఊదడం సామాన్యంగా జరిగే పనే కదా. అలాగే యోహాను కూడా యేసుప్రభు వస్తున్నారు, ఆయన ఏం చేస్తారు అనే విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది బహిరంగంగా కనబడే పరిచర్య అయితే, ఆత్మానుసారంగా భౌతిక నేత్రాలకు కనబడని ఇంకొక అతి ప్రాముఖ్యమైన పనిని యోహాన్ చేస్తున్నాడు. అదేంటంటే అది చాలా ముఖ్యమైన పని. యాజక ధర్మాన్ని లేవి క్రమంలో నుండి మెల్కిసెదెకు క్రమంలోనికి మార్చవలసిన పని. అందుకని ప్రజల హృదయాలను దానికి తగినట్లుగా మార్చటానికి యోహాను ఇక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. అందుకే బాప్తిస్మిస్తూ ఉన్నాడు. ఇది మనం పరిశీలిస్తే తప్ప గ్రహించలేము. అయితే ఈ లేవి క్రమంలో నుండి మెల్కిసెదెకు క్రమంలోనికి మార్చడం అంటే ఏంటో మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు అర్థం చేసుకున్నాం కదా. ఎవరైనా ఈ రోజు ఇది కొత్తగా వింటుంటే ఈ ఛానల్లో బైబిల్ స్టడీ డే 12 అని టైప్ చేయండి. ఆ వీడియో ఓపెన్ చేస్తే అక్కడ లేవి క్రమం ఎలా ఆగిపోయింది, మెల్కిసెదెకు క్రమం ఎలా మొదలైందో తెలుసుకోగలరు. ఇంకా మన ధ్యానంలోనికి వస్తే, ఆ కాలంలో అంటే యాజకత్వము మార్పు జరిగే కాలంలో మనుషులలో ఒక మార్పు, ఒక బదిలీ అవసరమైన సీజన్ అది. ఆ టైంలో యేసుప్రభు వారి ప్రవేశం అంటే పరిచర్య కొరకు ప్రవేశం జరగాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం సెలవిస్తోంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. ఆ కాలం పరిపూర్ణం అవ్వాలి అంటే త్రోవలు సరళం చేయబడాలి. అందుకే ఈ పని జరిగించడానికి బాప్తిస్మిచ్చే యోహాను పంపబడ్డారు. ఇంకా 2వ ప్రశ్న, దేవునికి మనుషుల సహాయం అవసరమా? నిజానికైతే అవసరం లేదు. సమస్తాన్ని తనంతట తానే సృష్టించిన దేవునికి మనుషుల అవసరం అస్సలు ఉండదు. తన రాజ్య స్థాపనలో మానవులను కూడా భాగస్థుల్ని అంటే పార్ట్నర్స్ ని చేయాలనుకున్నారు. ఏదైనా తోటలో నివసిస్తున్న ఆదాము దగ్గరికి తాను సృష్టించిన జంతువులన్నింటినీ తీసుకుని వచ్చి వాటికి పేర్లు ఆదాము చేత పెట్టించారు. ఆదాం వాటికి ఏ పేర్లైతే పెట్టాడో అవన్నీ అలాగే పిలువబడ్డాయి. ఇంట్లో ఎవరైనా ఒకరు వ్యాపారం మొదలు పెడితే వారికి ఇష్టమైన తోడబుట్టిన వారికి ఉచితంగానే భాగస్వామ్యం ఇస్తారు కదా. అలాంటిది దేవాది దేవునికి మనమంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆయన రాజ్య విస్తరణలో మనల్ని భాగస్వాములను చేయడం ఆయనకి ఇష్టం. ఆయన రాజ్యంలో అందరికీ పనిస్తారు, చేస్తారన్న వారందరికీ పని ఉంటుంది. కానీ మనం ఆయన అడగాల్సింది ఒక్కటే, ప్రభువా నీ రాజ్యంలో నా పని ఏంటి అని. అప్పుడు ఆయన మనకు ఆ పని అప్పచెప్తారు, దానికి తగిన అభిషేకం కూడా ఇస్తారు. మనం చేసే పని ఆయన టర్మ్స్ లో పని చేయాలి. మన ఇష్టానుసారంగా చేస్తే ఆ పని అంగీకరించబడదని గుర్తించాలి. ఇంకా తర్వాత 6వ వచనం చూస్తే, యోహాను వస్త్రాలు ఆహారము అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఉన్నాయి. అతని వస్త్రాలు ఏలియాను తలపిస్తా ఉన్నాయి. యేసుప్రభువే అంటారు ఇతను ప్రవక్త అని. ప్రవక్తలు సామాన్యంగా అందరిలాగా ఉండరు. వారు తమను తాము ప్రభు కోసం ప్రత్యేకించుకుని చాలా సింపుల్ లైఫ్ స్టైల్ కలిగి ఉండేవారు. వీరందరూ అంటే ఈ ప్రవక్తలందరూ యేసయ్యను గురించి ప్రవచించిన వారందరూ ఎవరి గురించి అయితే ప్రవచిస్తూ ఉన్నారో ఆయనకు తగినట్లుగా అంటే తమను తాము ఎంతో తగ్గించుకుని బ్రతుకుతూ వచ్చారు, చాలా సాధారణ జీవన విధానంలో. అందుకే యోహాన్ యొక్క వస్త్రాలు ఆహారం గురించి చెప్పబడిన వెంటనే యోహాన్ అంటాడు, నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడును కాను అని. తాము ఎవరి గురించి అయితే చెప్తూ వచ్చారో వారికి మించిన జీవన విధానంలో వారెవ్వరూ లేరు. ఆయన కంటే తక్కువగా బ్రతుకుతూ వచ్చారు. ఈ రోజు మనం కూడా మన యేసయ్యకు మించి
మించి మనల్ని మనం షోకేస్ చేసుకోనక్కర్లేదు. వీలైనంత సింపుల్ గా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఆ తర్వాత వచనంలో యోహాన్ అంటాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని కాని ఆయన అంటే యేసుప్రభు వారు తన వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను అని 8వ వచనంలో మనం చదువుతాం. యోహాను వలె ఈ రోజు మనం కూడా పిలువబడ్డాం. అయితే యోహాను మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మం ఇస్తే మనమేమో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇస్తున్నాం. మనం నీళ్ళలో బాప్తిస్మం ఇస్తుంటే ప్రభు వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తూ వచ్చారు. ఈ రోజు ఎంతమంది నీటి బాప్తిస్మం పొందుకున్న వారు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కూడా పొందుకుంటున్నారు. మనం ఇచ్చే బాప్తిసాలు ఎన్ని నిజంగా చెల్లుతాయి? క్రమం లేకుండా పొందిన బాప్తిస్మం చెల్లదు అనేది గ్రహించాలి. అయితే ఈ బాప్తిస క్రమాన్ని గురించి మనం ఆల్రెడీ బైబిల్ స్టడీ డే 9లో మత్తయి సువార్త 3వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు చూసాం. మీరు మరలా వినాలి అనుకుంటే బైబిల్ స్టడీ డే 9 అని మీరు టైప్ చేస్తే ఆ వీడియోలో మీరు సంపూర్ణంగా వినగలరు. ఇంకా మన ధ్యానంలోనికి వస్తే ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలా మంది చెప్తుంటారు కదా, మేము ఇన్ని బాప్తిసాలు ఇచ్చాం, ఇంతమందికి బాప్తిసాలు ఇచ్చామని. అందులో దేవుని దృష్టికి చెల్లేవెన్ని చెల్లనివెన్ని. మన పని అగ్ని పరీక్షకు నిలబడకపోతే చెల్లనట్లే. అందుకే పావులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాల్లో అంటాడు, వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతం పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును కాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును అని. కాబట్టి మనం చేసే పని నిలిచి ఉండేదైనా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఎవరికి వారము మనం చేసే భక్తి పురోగమనంగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అంటే ప్రోగ్రెసివ్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం అన్ని విషయాలలో అంటే విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో, ప్రేమలో, ఔదార్యంలో, దైవ జ్ఞానమందు, రక్షణ యందు, కృపయందు అభివృద్ధి చెందాలి అని. మనలో అభివృద్ధి కనపడకపోతే మనం విస్తరించలేం. ఈ విషయాన్ని కూడా వాక్యమే సెలవిస్తా ఉంది. సో మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ మనల్ని సరిచేసుకుంటూ ఉండాలి. అభివృద్ధిలో ఉన్నామో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకరు విస్తరిస్తేనే వాని తలాంతులు ఇంక్రీజ్ అయినట్లు, లేకపోతే అవి భూమిలో పాతి పెట్టబడినట్లే. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుని ప్రార్థించుకుందాం. ప్రార్థిద్దామా? మా తండ్రి, ఈ రోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రవ్వా, మేము చేసే పని అంతా మీ దృష్టికి చెల్లుబాటు అయ్యేటట్లుగా చేయడానికి, మా పని అంతం వరకు నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. తండ్రి, మా పని నిలిచి ఉండేటట్లుగా సహాయం చేయండి. మీ క్రమంలో బ్రతికి మీకు అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.